ఆరెంజ్ ఆర్మీతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా అతడు అందించిన చిరస్మరణీయ విజయాలతో పాటు తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ తాను హైదరాబాదేనే అన్నట్టుగా అతడు వ్యవహరించిన తీరు ఎందుకు కారణం. అంతేకాదు, నితిన్ రాబిన్హుడ్ సినిమాలో వార్నర్ ఓ క్యారెక్టర్ లో యాక్ట్ చేశాడు. ఇక సన్ రైజర్స్ కి తొలిసారిగా 2016లో టైటిల్ అందించిన కెప్టెన్ గాను వార్నర్ పట్ల ఆరెంజ్ ఆర్మీకి ఇప్పటికీ అభిమానం ఉంది. మరోవైపు వార్నర్ సైతం ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ సాధించిన విజయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మాత్రం తమ సోషల్ మీడియా అకౌంట్లో ఇప్పటికీ వార్నర్ ను బ్లాక్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సన్ రైజర్స్ పేజ్ ను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తూ వార్నర్ బాయ్ ను అన్బ్లాక్ చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు వార్నర్ బదులిస్తూ వాళ్ళు నన్నెప్పుడు అన్బ్లాక్ చేయరని కామెంట్ చేశాడు. అంతేకాదు, సన్ రైజర్స్ పేజీలో తనను బ్లాక్ చేసినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తీరుపై ఆరెంజ్ ఆర్మీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వార్నర్ పట్ల ఇంత వివక్షత తగదు. మనకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్ ను మీరిచ్చే గౌరవం ఇదేనా అని కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం మేనేజ్మెంట్ తో అతడి ప్రవర్తనే ఎందుకు కారణమని కమెంట్ చేస్తున్నారు. 2014లో సన్ రైజర్స్ లోకి చేరినటువంటి వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఇక ఐపీఎల్లో అత్యంత కన్సిస్టెన్సీ ఆట తీరు కనబరిచే క్రికెటర్ గా పేరొందిన వార్నర్ 2016లో సారథిగా టైటిల్ కూడా గెలిచాడు. అయితే 2021 సీజన్ నుంచి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కి వార్నర్ మధ్య దూరం పెరిగింది. విభేదాలు తారాస్థాయికి చేరిన వేళ సన్ రైజర్స్ అతన్ని వదిలేగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చేరాడు. అయితే 2024 నుంచి ఐపీఎల్ కు దూరమైన వార్నర్ ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ కరాచీ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ కు తిరిగి రావాలని ఓ అభిమాని కోరగా ఇప్పుడు తనకు అవసరం లేదని వార్నర్ కుండబద్దలు కొట్టాడు.